కమెడియన్ బ్రహ్మానందం కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమా పరిశ్రమలో నవ్వులు పూయిస్తూ తన హవా కొనసాగించారు. ఒకానొక సమయంలో ఆయన లేకుండా ఏ స్టార్ హీరో సినిమా ఉండేది కాదంటే అతిశయోక్తి కాదేమో. కొన్ని సినిమాలైతే ఆయన కామెడీ వల్లనే హిట్ అయ్యేవి. మోస్ట్ డిమాండింగ్ కమెడియన్ కావడంతో రెమ్యునరేషన్ కూడా భారీగా తీసుకునేవారు. ఒక్కో కాల్ షీట్ కి 2 లక్షల నుండి 6 లక్షల వరకు ఛార్జ్ చేసేవారు. అయితే పరిస్థితి ఒకప్పటిలా లేదని, ఇప్పుడు డిమాండ్ బాగా తగ్గిందని, రెమ్యునరేషన్ కూడా భారీగా తగ్గించారని టాక్. అయితే గడిచిన 4 ఏళ్లుగా బ్రహ్మానందం నటించే సినిమాల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. మరోవైపు న్యూ జనరేషన్ కమెడియన్ల హవా సాగుతోంది. దీంతో బ్రహ్మానందం డిమాండ్ దారుణంగా పడిపోయిందని అంటున్నారు. బ్రహ్మానందం డిమాండ్ తగ్గడానికి కొత్త జనరేషన్ హవాతో పాటు ఆయనకు వచ్చే పాత్రలు రొటీన్ అవ్వడం కూడా ఒక కారణం. దర్శకులు, రచయితలు బ్రహ్మని కొత్తగా ప్రజెంట్ చేయడంలో విఫలమవుతున్నారు. బ్రహ్మానందం జోరు తగ్గడానికి ముఖ్య కారణం దర్శకులు, రచయితలు ఆయనపై సరిగ్గా ఫోకస్ పెట్టకపోవడమే అని చెప్పక తప్పదు. డిమాండ్ బాగా తగ్గడంతో తన రెమ్యునరేషన్ కూడా బాగా తగ్గించేశారట ఈ హాస్య చక్రవర్తి. ఇప్పుడు ఒక్కో కాల్ షీట్ కి 50,000 ఛార్జ్ చేస్తున్నారట. ఒకప్పటితో పోలిస్తే అవకాశాలు కాస్త తగ్గాయని ఇండస్ట్రీ టాక్. వయసు పైబడటంతో బ్రహ్మానందం కూడా తనకు నచ్చినవి మాత్రమే కమిట్ అవుతున్నారట. అందుకే బ్రహ్మానందం సినిమాల్లో కనిపించడం చాలా తగ్గిపోయింది. ఇప్పుడు ఆయన చేసే సినిమాల సంఖ్య తగ్గి ఉండొచ్చు, ఆయన రెమ్యునరేషన్ తగ్గి ఉండొచ్చు. కానీ తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని క్రియేట్ చేసుకున్న ఘనత ఆయనది. తెలుగు ప్రజలను తన హాస్యంతో కడుపుబ్బా నవ్వించిన గొప్ప నటుడు. 1000కి పైగా చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్ రికార్డ్ సొంతం చేసుకున్న హాస్య బ్రహ్మ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.